నమస్తే, నేను సిరి. విజయసాయిరెడ్డి గారి ఫోన్ పోయిందన్న ఏదైతే విషయం ఉందో అప్పట్లో అది సోషల్ మీడియాలో కూడా కొంచెం చర్చనీయాంశమైంది. అసలు ఏంటి విజయసాయిరెడ్డి గారి ఫోన్ పోవడం ఏంటి, అది సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు అది అసలు ఫోనే పోలేదు, అదంతా కూడా ఒక డ్రామా అని చెప్పేసి ఒక విలేకరు అయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, విజయసాయిరెడ్డి గారు ఫోన్ పోయింది, మనం చూసాము, ఎప్పుడు అయింది అనేది కూడా మనం చూసాము. సో అసలు ఏంటి, అసలు ఫోన్ పోకపోయినా కూడా ఫోన్ పోయిందని చెప్పేసి పోలీసులకు, మరి తన ఫోన్ పోతే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలి, ఫిర్యాదు ఇవ్వకుండా కూడా ఇచ్చానని చెప్పడం, ఇదంతా మరి ఎందుకు చేశారు ఏంటి అంటారు? అసలు వాళ్ళ అల్లుడు గారు అన్నయ్య శరత్ చంద్రారెడ్డి ఆయన మీద అభియోగాలు వచ్చి అదుపులో తీసుకున్న సందర్భంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆ రోజు ఫోన్ పోయిందని చెప్పారని ప్రచారం వచ్చింది. మనకి వాస్తవాలు తెలియదు. ఇప్పుడు మీరు ఇవాళ చూస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటా ఉంటే ఆ రోజు అతనితో పాటు ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేశాడని, అతను ఒక పాత్రికేయుడని, ఇప్పుడు ఆయన దగ్గర లేడని, అతను కనుక విషయాలన్నీ బయట పెడితే ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెప్పని ఇప్పుడు చర్చించుకుంటా ఉన్నారు. సహజంగానే మరి అంటే ఫోన్ పోయిందని చెప్పారని, అప్పుడు అభియోగాలు వచ్చిన సందర్భంగా కొన్ని రోజులు ఫోన్ ఆఫ్ చేసుకొని ఉండొచ్చు. దాని గురించి వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పెద్దగా పట్టించుకున్నట్టు లేరు. అందువల్ల వాళ్ళు చెప్పిందే నిజమని చెప్పి అందరూ భావించడం కూడా జరిగింది. ఇప్పుడు మనకు వినిపిస్తున్న కథనాల ప్రకారం కనుక చూసుకుంటా ఉంటే ఆ ఫోనే పోలేదు, ఆయన దగ్గరే ఉంది. దాన్ని తప్పుడుగా అంటే అతని దగ్గర ఉన్న వ్యక్తి ఆ రోజు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కనుక విచారిస్తే అన్నీ బయటకు వచ్చి అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి మాత్రం నిజం, ఏ రోజు కూడా వాళ్ళైతే నిజాలు చెప్పలేదు కదా. సహజంగానే వాళ్ళ గురించి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది దాంట్లోనే చాలా రహస్యాలు ఉంటాయి ఆ ఫోన్లోనే. కాబట్టి అది కనుక అందుబాటులోకి వస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ మద్యం కుంభకోణం కావచ్చు, మిగిలిన విషయాలని అందరూ భావించారు. అవును సార్. దానికి అప్పటి ఈడీ కూడా పెద్దగా దాని మీద స్పందించినట్టే కనపట్టలేదు. తీవ్రమైన చర్యలు ఏం తీసుకున్నట్టయితే ఫోను పోయిందా లేదా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ అదే వాడుతున్నాడా అనే విషయం కూడా తెలిసేది. లేదంటే ఇప్పుడు ఆ ఫోను నెంబర్ మార్చుకుని వేరే అదే ఫోన్లో వాడుకోవచ్చు కూడా, ఆ నెంబర్ పోయిందని చెప్పుకోవచ్చు. అది పెద్ద విశేషమేం కాదు. దాని మీద కొంచెం లోతుగా ఈడీ వాళ్ళు చేయలేదేమో అనే భావన అయితే ఇప్పుడు కలుగుతూ ఉంది. ఇప్పుడు చెప్పేదాని ప్రకారం చూసుకుంటా ఉంటే ఇలాంటి వాళ్ళకైతే కొత్త కాదు కదా. లెక్కలు మార్చేవాళ్ళు ఫోన్లు మార్చడం పెద్ద విశేషమే ఉంది. కానీ దాంట్లో మాత్రం చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆ ఫోన్లో. సహజమే, ఇప్పుడు ఏ ఫోన్లోనైనా అంటే ఇప్పుడు ఇవాళ మనం వాడే దాంట్లో అందరిలో మన జాతకాలు చాలా వరకు దీంట్లోనే ఉంటాయి. అన్ని విషయాలన్నీ దీంట్లో ఉంటాయి. మనకు సంబంధించినంత వరకు మనకున్నటువంటి 1-2 బ్యాంక్ ఖాతాలకు సంబంధించినవి కూడా దీంట్లోనే ఉంటాయి. ఇప్పుడు అలా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇంతకుముందు ఇవన్నీ గుట్టుచప్పుడు కాకుండా ఉండేవి. మనము బ్యాంకుకి వెళ్తేనే అవకాశం ఉండేది, చెక్ బుక్ తీసుకెళ్తేనే అవకాశం ఉండేది, చెక్ బుక్ లేని వాళ్ళకి రసీదు మీద సంతకం పెడుతుంటేనే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఇక్కడి నుంచే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు పనులు జరుపుకుంటా ఉన్నారు. ఎవరికైనా డబ్బులు పంపాలన్నా, డబ్బులు రావాలన్నా కూడా చేతిలో ఫోన్ ఉంటే నిమిషంలో వాళ్ళకి పంపిస్తున్నారు. ఎవరైనా పంపించినా కూడా వివరాలు దాంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇదిగో మీకు డబ్బులు వచ్చినాయని చెప్పని మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఇది చాలా అవసరమైంది ఈరోజు ప్రజలకి. ఇది ఎవరికైనా దొరికినా, లేకపోతే ఎవరన్నా ఇట్లాంటి ఈ నేరాలకు సంబంధించిన వాళ్ళ మీద అభియోగాలు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత దీంట్లో ఎవరన్నా మనకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వస్తారేమో అని చెప్పని ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారనుకోండి, ఇది ఎవరికైనా తెలిసిద్దే అని చెప్పి మీ నెంబర్ నేను డిలీట్ చేసినా సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ గనక ఎవరైతే ఈ విచారణ అధికారులు ఉన్నారో వాళ్ళు కనుక స్వాధీనం చేసుకుంటే, అందుకే ఎవరిని అదుపులో తీసుకున్నా కూడా ముందుగా వాళ్ళ ఫోన్లు తీసుకుంటా ఉంటారు. కాబట్టి ఇట్లా గనక ఆ రోజు గనక అధికారులు గనక ఆలోచించి ఉన్నట్టయితే దీంట్లో వాస్తవాలు చాలా వరకు బయటకు వచ్చాయి. అంటే ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి ఎవరైతే వాళ్ళ అల్లుడు గారు అన్నయ్య, ఆయనను అరెస్ట్ చేసే టైంలోనే ఫోన్ పోయిందని చెప్పిండ్రు. అంటే ముందు నుంచే అంటే జాగ్రత్తగా పడ్డారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి జాగ్రత్త పట్టం కాదు, ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే శరత్ చంద్రారెడ్డి ఏం చేసినా విజయసాయిరెడ్డి గారికి తెలియకుండా జరగదు. కాబట్టి ఆయన అదుపులో తీసుకున్నారు కాబట్టి ఆ తదుపరి ఈ దగ్గరకు వస్తారేమో అని భయపడి ఉంటాడు. సహజమే కదా. ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళకి అలవాటైన పనులు కాబట్టి ఇవన్నీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు వాళ్ళు నేరం చేయలేదని నిరూపితం అయితే కాలేదు కదా. నేరం చేశాడని ఆధారాలు అయితే కనపడ్డాయి, నిరూపితం అయితే ఇంకా కాలేదు. దానికి సంబంధించి ఇప్పుడు దీనికి సంబంధించి శరత్ చంద్రారెడ్డిని అదుపులో తీసుకున్న సందర్భంగా
లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ఢిల్లీలో జరిగిన కార్యక్రమం కాబట్టి విజయసాయిరెడ్డి గారికి తెలియకుండా ఏమీ జరగద్దు అనే అభిప్రాయం ప్రపంచం అంతా తెలుసు కాబట్టి ఒకవేళ ఈయన దాకా వస్తుందేమో అని భావించి ఉండొచ్చు. కానీ ఈయన దాకా రాకుండానే వాళ్ళు దాన్ని ఎక్కడ ఎవరిని సంప్రదించారని అయితే నేను గట్టిగా చెప్పగలను. అందుకు ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఇంకా వెనకాల నుంచి వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుందంటారా? నిన్నటిదాకా జరిగింది, భవిష్యత్తు ఎలా ఉండదో అయితే చెప్పలేము మనం. అంటే ఇప్పటికీ కూడా అంటే గతంలో ఎవరైతే సపోర్ట్ చేశారో ఇప్పటికి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అందుకే ఇంకా బయట ఉన్నారని మీరు అంటున్నారు. నిస్సందేహంగా అట్లా ఎట్లా సార్? అంటే ఇప్పుడు మనకి చూస్తే ఇప్పుడు వేరైపోయారు కదా, మనకి అనుకుంటే ఎట్లా వేర్లు కిష్టులు ఇవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయి. కానీ నిజంగా అయితే జరగట్లేదు. జరిగితే ఇప్పుడు ఇన్ని ఘోరాలు చేసిన వాళ్ళు ఇంకా రాజకీయ నాయకుల ముసుగుల్లో ఇంకెలా తిరగలుగుతారు? వీళ్ళొక్కళ్ళే కాదు, భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే ఇవన్నీ మన పిచ్చాలను చేయడానికి, ప్రజలను పిచ్చాలను చేయడానికి ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలు, అధికారులు ఆడుతున్న మాటలు తప్ప, అధికారులు మాట్లాడే మాటలు తప్ప ఎవరి మీద తీవ్రమైన చర్యలు తీసుకున్నారు, ఎంతమంది అదుపులో తీసుకున్నారు, ఎన్ని కుంభకోణాలు బయటకు వచ్చినాయి భారతదేశ వ్యాప్తంగా ఈ 20 సంవత్సరాల్లో, 20 కాదు ఎన్నో సంవత్సరాల నుంచి. మరి ఎంతమందిని అదుపులో తీసుకున్నారు, ఎంతమంది శిక్షలు వేశారు, ఎంతమంది కారాగారవాసంలో ఉన్నారు, ఎంతమంది దగ్గర వాళ్ళు దోచిన ధనాన్ని వెనక్కి తీసుకురాగలిగారు? లేవు కదా, ఎక్కడా లేవు. భారతదేశంలో డబ్బు ప్రజలు కష్టార్జితం అంతా కూడా రాజకీయ నాయకుల చేతుల్లో, అధికారుల చేతుల్లో ఎక్కువ భాగం ఉంది. కొంతమంది పిడికడ మంది వ్యాపారస్తుల చేతుల్లో ఉంది. ఇది ప్రపంచానికి అందరూ తెలిసినటువంటి సత్యమే. మరి ఎందుకు యాక్షన్స్ కానీ ఇంతగానం తెలిసినా కూడా ఇది ఒక ఓపెన్ సీక్రెట్ లానే ఉంది, మరి ఇంతవరకు ఎందుకు తగిన చర్యలు తీసుకోరు కదా? తీసుకుంటే వీళ్ళే బయటపడతారు, వాళ్ళే బయటకు వస్తూ ఉంటారు. ఈ చేత్తోటి తీసుకెళ్తారు, ఈ చేత్తోటి బయటకు వదులుతూ ఉంటారు. అది అందరూ కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. సో అందుకోసం ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాలేదంటారా? ఆయన అవుతాడని నమ్మకం అయితే నాకైతే లేదు. ఇప్పుడు చాలా కేసులు బయటకు వస్తున్నాయి, ఇంటర్నేషనల్ కేసు కూడా బయటకు వచ్చింది, ఇప్పుడు అరెస్ట్ అవుతారని అంటున్నారు కదా. ఇక్కడ రాష్ట్రం ఏదన్నా చొరవ చూపితే, ఏదన్నా గత 5 సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాలకు సంబంధించి అతను ఏదన్నా అదుపులో తీసుకుంటారేమో నాకైతే తెలియదు. కానీ ఆయనకు సంబంధించిన ఆదాయ పన్ను దానికి సంబంధించిన దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి ఏమీ కాదు, బలగుద్ది మనం చెప్పొచ్చు, నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇంకొన్ని సంవత్సరాలు కూడా ఇట్లనే బెయిల్ మీద ఆయన జీవించినంతకాలం ఆయనకి ఏం కాదు. జరగకుండా ఉపద్రవాలు జరిగి కేంద్రంలో అధికారం మారి ఎవరన్నా వస్తే అప్పుడు కూడా జరిగిద్ది అనేది నేను భావించను. కానీ 11 సంవత్సరాలు ఇప్పుడు గడిచిపోయింది కదా, 12వ సంవత్సరం నడుస్తూ ఉంది కదా, ఇంకొక 20 సంవత్సరాలు నడుస్తాయి, అప్పుడు ఆయన వయసు అయిపోతుంది. మరి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు జరిగిన అవినీతి కుంభకోణాలకి మరి వాళ్ళకి శిక్షలైనా పడతాయా? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కనుక శ్రద్ధ పెడితే నిస్సందేహంగా ఆయనకి శిక్షలు పడతాయి. ఆయనకనే కదా సార్, ఇప్పుడు దాని వెనకాల ఇప్పుడు మద్యం కుంభకోణం ఉంది, వాసుదేవరెడ్డి ఉన్నాడు, ఇసుకది ఉంది, వెంకటరెడ్డి, వీళ్ళందరినీ ఇప్పుడు వెంకటరెడ్డి అయితే పోలీసుల కస్టడీలో అయితే ఉన్నారు. బయటకు వచ్చాడు అంటే మొన్నటిదాకా అయితే ఉన్నారు కదా సార్, మరి వీళ్ళ పేర్లు ఏం చెప్పలేదు. చెప్పడు కదా. ఇక్కడ కొన్ని ఉంటాయి, న్యాయస్థానం ముందు ఒప్పుకుంటే అది నేరం ఒప్పుకున్నట్టు. మామూలుగా మాట్లాడుకోవటం వేరు, ఆధారాలు సేకరించడం వేరు. చెప్పిన ద్వారా కూడా ఆధారాలు దొరకవు కదా. ఇప్పుడు మీ మీద కోపం ఉంటే నేను చెబుతా, చెప్పాను అనుకోండి, దాని మీద ఆధారాలు లేనప్పుడు ఏం చేయగలుగుతుంది న్యాయస్థానం అయినా, లేకపోతే ఈ పర్యవేక్షణ చేసే అధికారులైనా, పరిశోధన చేసే వాళ్ళైనా కూడా. కాబట్టి అలా చూడట్లేదు వాళ్ళు బాగా శిక్షణ పొందారు. సో ఇలాంటి విజయసాయిరెడ్డిలు వస్తూనే ఉంటారు, ఇంకా ఎన్ని తప్పులు చేసినా తప్పించుకునే అవకాశం ఈజీగా ఉంది అంటారు. వాళ్ళ దగ్గర ధనం ఉంటే, వాళ్ళు రాజకీయాలలో ప్రమేయం ఉంటే ఎట్లా తప్పించుకోవచ్చో వాళ్ళే చెబుతారు, అదుపులో తీసుకున్న అధికారులే చెబుతారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.